మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అంటూ ఉన్నాడు కదా. ఏ ఆశీర్వాదమట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అంటున్నాడు. సాధారణముగా మానవులమైన మనము ఏ ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తామంటే, శరీర సంబంధమైన లేక ఈ లోక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు దేవునిని మనము ఎక్కువగా ప్రార్థన చేస్తాం, ప్రభువును వేడుకుంటాం కదా. చాలామందికి శరీర సంబంధమైన ఆశీర్వాదములు గూర్చే తెలుసు చాలామందికి, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు కూడా ఉన్నాయి అనే విషయము చాలామందికి తెలియదు ప్రియులారా. మెట్టుకు రెండు ఆశీర్వాదాలు ఉన్నాయి. శరీర సంబంధమైన ఆశీర్వాదం ఉంది, అదే సమయములో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉన్నవి అని ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. ఏమిటి ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అని మనము ఈ పాఠ్య భాగములో ప్రియులారా మనము గమనించినట్లయితే, మూడు రకముల ఆశీర్వాదములు మనకు ఇక్కడ ఉన్నాయి ప్రియులారా. ఒకటి తండ్రి అయిన దేవుని నుండి, అలాగే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి, అలాగే పరిశుద్ధాత్ముని నుండి మనకు ఆశీర్వాదాలు ఉన్నట్లుగా ఈ పాఠ్య భాగములో మనము గమనించవచ్చు. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని నుండి మనకు కలిగే ఆశీర్వాదములు లేక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను గూర్చి మనము ఈ లేఖనములో గమనిద్దాం ప్రియులారా, గమనించుదాం. అదే మొదటి అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. దానిని మనము చదువుదాం. కలుగునట్లు చాలండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము చదువుకున్న ఈ వచనాలలో తండ్రి అయిన దేవుని నుండి కలిగే ఆశీర్వాదాలు కనబడుతూ ఉన్నాయి ప్రియులారా. అందులో ఒక ఆశీర్వాదం ఏమిటి అంటే, తండ్రి అయిన దేవుడట మనలను నిర్ణయించుకున్నాడట. ఏం చేశాడట? నిర్ణయించాడట ప్రియులారా, నిర్ణయించాడట. ఇదేంటండి, ఇదేం ఆశీర్వాదం అండి అంటారా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఇవే. ఏమంటున్నాడు? మనలను ముందుగా
తన కోసము నిర్ణయించుకొని అంటున్నాడు కదా. మెట్టుకు దేవుని ప్రజలారా, ఈనాడు మనము ఇక్కడ ఆయన సన్నిధిలో కూర్చున్నాము అంటే ఇది ఎప్పటి నిర్ణయం అనుకుంటున్నారు ప్రియులారా? ఇది ఎప్పుడు దేవుడు మనల్ని నిర్ణయించాడంటే అదే చెప్తున్నాడు, జగత్తు పునాది వేయబడక మునుపే కదా. అంటే చూడండి దేవుని బిడ్డల, ఆ దేవుని యొక్క నిర్ణయము చూడండి, దేవునికి స్తోత్రం కదా. ఇంకొక మాట మనకు రోమా పత్రికలో కనబడుతుంది. రోమా పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో కూడా ఈ నిర్ణయమును గూర్చి చెప్తాడు ప్రియులారా. జ్యేష్ఠుడగునట్లు ఎరిగెను, నిర్ణయించెను. ఇక్కడ కూడా పౌలు చెప్పు నిర్ణయాన్ని గురించి చెప్తున్నా ఇక్కడ కదా. నిర్ణయించెను, ఎందుకు నిర్ణయించాడో కూడా ఇక్కడ చెప్తున్నాడు కదా. ఎందుకు నిర్ణయించాడట? వారు అంటే నిర్ణయింపబడిన వారు కదా, వారు తన కుమారునితో అనగా యేసుక్రీస్తుతో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇంగ్లీష్లో డిసైడ్ అని చెప్పవచ్చు కదా. డిసైడ్ అంటే దేవుడు డిసైడ్ చేసేసాడు. చూసారండి, అంటే దేవుని నిర్ణయం చూడండి. అంటే అప్పుడప్పుడు చేసినటువంటి నిర్ణయం కాదు ఇది కదా, ఏదో యాక్సిడెంటల్గా చేసినటువంటిది కాదు ప్రియులారా. దేవుడు మనలను నిర్ణయించింది ఎప్పుడు తెలుసా? జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించాడట. దేవునికి స్తుతి కలుగును. ఆయన నిర్ణయించాడటండి. అంటే దేవుని నిర్ణయములో ఇక్కడ కూర్చున్న మనము ఉన్నాము కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం కదా. ఇది గొప్ప ఆశీర్వాదం కాదా ప్రియులారా కదా. దేవుని బిడలారా, ఇది ఆశీర్వాదం కాదా? దేవుడు నిర్ణయించడం అంటే మరి సామాన్యమైన విషయమా చెప్పండి? గొప్ప విషయమే కదా. దేవుని చేత మనం ఏర్పరచబడ్డాం, నిర్ణయించుకున్నాం కదా, నిర్ణయించబడ్డాం. దేవుని చేత నిర్ణయించబడ్డాము అనే విషయాన్ని ప్రియులారా మనము గుర్తు పెట్టుకోవాలా. ఇది గొప్ప ఆశీర్వాదం మనకు కదా. ఇంకొక మాట చూద్దామా ఈ నిర్ణయమును గూర్చి? అపోస్తల కార్యములలో ఒక మాట కనబడుతుంది ప్రియులారా. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం అంటే చెప్తాను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు ఒక్క నిమిషం. అపోస్తలు ఓకే 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం. అన్య జనులు మరియు నిత్య చాలండి. దేవునికి స్తోత్రం కదా. నిర్ణయింపబడిది కదా. చివరిలో ఏమంది అక్కడ? నిర్ణయింపబడిన వారందరూ అంటాడు కదా. అంటే ఆల్రెడీ ఎవరు నిత్య జీవానికి రావాలనో, ఎవరు నిత్య జీవములో ప్రవేశించాలనో దేవుడు డిసైడ్ చేసేసాడంట ప్రియులారా. అర్థమైందండి? ఆ వచనం మాట అదే కదా, ఆ వచనములో మాట అదే కదా.
నిత్య జీవమునకు ఆ నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి అంటున్నాడు కదా. విశ్వసించిరి, విశ్వసించిరి. కాబట్టి ఈ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినాలలో మనం చూస్తూ ఉన్నాం, చాలా మందికి సువార్త, ఎంతగా సువార్త చెప్పినా వినడం లేదు. చాలా మంది సువార్తను అంగీకరించడం లేదు, క్రీస్తును తృణీకరిస్తూ ఉన్నారు కదా, నిరాకరిస్తూ ఉన్నారు, యేసు క్రీస్తును తృణీకరిస్తూ ఉన్నారు కదా, త్రోసివేస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే బహుశా వారు దేవుని యొక్క నిర్ణయములో లేరేమో కదా. అంటే దేవుని చిత్తం అయితే అందరూ మారు మనసు పొందాలి అంటాడు కదా, మనుషులందరూ రక్షణ పొంది అంటాడు. మరి మనుషులందరూ రక్షణ పొంది అంటే పొందుతారా? మరి అందరూ రక్షణ పొందుతారా? దేవుని యొక్క సంకల్పం ఏంటి? మనుషులందరూ రక్షణ పొందాలనేది. ఎవరూ నశించుట నాకు ఇష్టము లేదు, ఓకే. కానీ మరి అందరూ రక్షణ పొందుతారా అంటే అందరూ రక్షణ పొందరు. నువ్వు ఎంతన్నా సువార్త చెప్పు, నువ్వు ఎంతన్నా వారికి చెప్పు, వారు వినరు వినరు వినరు, అంగీకరించరు. కారణం ఏమిటంటే, ఒకవేళ దేవుని నిర్ణయంలో ఉంటే వారు మారు మనసు పొందుతారు, ప్రభు తట్టు తిరుగుతారు, ప్రభువుని అంగీకరిస్తారు. దేవుని నిర్ణయంలో ఉంటే గినవారు కదా. దేవుని నిర్ణయంలో లేకపోతే వారు ఎంత సువార్త చెప్పినా కూడా వినరు. కాబట్టి ఎంత అద్భుతమైన మాటలు కదా బైబిల్లో. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనము ఎంత ధన్యులమండి, ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు కదా, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించెను అని పౌలు చెప్పినట్లుగా. ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అంటే, దేవుని చేత మనము నిర్ణయింపబడమే గొప్ప ఆశీర్వాదం కదండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇక్కడ కూర్చొని ఆయన మాటలు వింటున్నామంటే, ఆయనను స్తుతిస్తున్నామంటే, ఆయనను ఆరాధిస్తున్నామంటే, ఆయన వాక్యాన్ని వింటున్నామంటే, మనం ధ్యానం చేస్తున్నాము అంటే దేవుని నిర్ణయంలో మనం ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనం ఎంతగానో స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఇక్కడ కూర్చొని మనం అందరము విశ్వసించిన వారమే కదా, ప్రభువును విశ్వసించిన వారమే, ప్రభువును అంగీకరించిన వారమే, ఆయన అనుగ్రహించే రక్షణ మనం పొందినటువంటి వారమే. కాబట్టి ఇది గొప్ప ఆశీర్వాదం, మనం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ప్రియులారా. కాబట్టి మొట్టమొదటి అంటే ఇది తండ్రి అయిన దేవుని నుండి కలిగిన ఆశీర్వాదం, తండ్రి అయిన దేవుని నుండి మనకు కలిగిన ఆశీర్వాదం. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనలను నిర్ణయించాడు. ఎందుకు నిర్ణయించాడు అంటే కారణం రోమపత్రికలో తన కుమారునితో సారూప్యము గలవారవుట, తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తే నిత్య జీవమునకు మనము నిర్ణయింపబడిన వారం కదా. క్రీస్తుతో సారూప్యం గలవారవుటకు ఆయన మనలను నిర్ణయించాడు. అంతేకాదు, నిత్య జీవము పొందుటకు, నిత్య జీవములో ప్రవేశించుటకు ఆయన మనలను నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడండి? జగత్తుకు పునాది ఎప్పుడు ఏర్పడిందో ఎవరికి తెలుసు కదండి. జగత్తు పునాది వేయబడక మునుపే. బాబా, ఎంత గొప్ప విషయం కదా, ఎంత గొప్ప సంగతి అండి. నిజంగా దేవుని చేత మనము నిర్ణయింపబడిన వారము.
నిర్ణయింపబడిన వారం కదా, దేవుని చేత నిర్ణయింపబడ్డాం. ఎంత ధన్యులం అండి, ఎంత భాగ్యవంతులం అండి దేవునికి. కాబట్టి దేవుడు డిసైడ్ చేసేసాడు, ఎప్పుడో డిసైడ్ చేసేసాడు అంతే, ఎవరు రావాలనో ఎవరు రాకూడదు కదా, ఎవరు పరలోకానికి రావాలనో ఎవరు రక్షణ పొందాలనో, ఏమండి, అప్పుడే దేవుడు నిర్ణయించేశాడు అంతే, డిసైడ్ చేసేసాడు. నిర్ణయించిన వారే యేసుక్రీస్తును అంగీకరిస్తారు, ఆయన అనుగ్రహించే రక్షణ పొందుతారు. మిగతా వారు రక్షణ పొందలేరు, మారు మనసు పొందలేరు. అందుకే ప్రియులారా, సామెతల గ్రంథంలో ఒక మాట కనబడుతుంది, ఏంటో తెలుసా? 16వ అధ్యాయంలో సామెతలు 16వ అధ్యాయంలో ఏమని రాయబడింది అంటే 16:4 చూడండి. సామెతలు 16:4 వచనం. 16:4 యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు. అంతేనండి కదా, ఈ మాట చాలా విడ్డూరంగా ఉంది కదా. ఇదేంటండి, దేవుడు కలిగజేయడం ఏంటి అని మనకు డౌట్ రావచ్చు, డౌట్ వస్తుంది కూడా. దేవుడు ప్రేమ గలవాడు కదా, దేవుడు ప్రేమ స్వరూపి కదా, నాశన దినానికి భక్తిహీనులు ఆయన కలుగజేయడం ఏంటి అండి? ప్రేమని దేవుని బిడ్డలారా, అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం అది కదా. అంటే ఈ నాశన దినానికి కూడా, అంటే పైన చెప్పినట్లుగా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేసెను. మరి భక్తిహీనులను కూడా ఎందుకు కలుగు చేశాడంటే నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేసెను కదా. భక్తిహీనులు, భక్తి లేనివారు కదా, వీరందరూ కూడా నాశనానికే. తిరుగులేదు ప్రియులారా, తిరుగులేదు. అంటే మనం వారిని శపించడం కాదు, వారు నాశనం కావాలని కోరుకోవడం కాదు, కానీ అది దేవుని యొక్క నిర్ణయంలో జరిగిపోయినటువంటి సంగతి ప్రియులారా. దేవుడు నిర్ణయించేశాడు అంతే ఇంకా. కాబట్టి ఈ విషయాన్ని మనం ప్రియులారా గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. రెండవ మాట ఏంటంటే, అదే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయములో రెండవ ఆశీర్వాదం ఏమిటంటే, మనలను దేవుడు ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు అనే మాట కదా. అక్కడే ఉన్నాయి 3 విషయాలు. ఒకటి నిర్ణయించాడు, రెండవది ఏర్పరచుకున్నాడు, మూడవది స్వీకరించాడు కదా. ఈ 3 కూడా మరి తండ్రి అయిన దేవుని నుండి మనకు కలిగిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఒకటి నిర్ణయించాడు, రెండవది ఏర్పరచుకున్నాడు, మూడవది మనలను స్వీకరించాడు. స్వీకరించుటకై అనే మాట మనకు కనబడుతుంది ప్రత్యేకంగా అక్కడ కదా. నిర్ణయించుకొని మనలను తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడమనికి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఏర్పరచుకున్నాడండి, ఆయన ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని ఆయన మనలను స్వీకరించాడు కదా. స్వీకరించడం అంటే అంగీకరించడం కదా. స్వీకరించడం అంటే తీసుకోవడం. ఆయన మనలను తీసుకున్నాడు, స్వీకరించాడు, మనలను అంగీకరించాడు, మనలను. దేవునికి స్తుతి కలుగును గాక. ఎంత గొప్ప విషయం అండి. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడండి, ఏర్పరచుకున్నాడు.
ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు ఆయన? లోకములో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడమ్మా? లోకములో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రియులారా. లోకములో నుండి ఏర్పరచుకున్నాడు అంటే, ఏర్పరచుకోవడం అంటే అందరినీ కాదు కదా. ఇప్పుడు మనము కూరగాయల అంగడికి పోతాం అనుకోండి. కూరగాయల అంగడికి పోయినప్పుడు టమోటాలు మనం అన్నీ అలాగే వేయం కదా, చాలా ఉంటాయి కదా టమోటాలు, గంపల నిండా ఉంటాయి, ఇంత రాసి పోసి ఉంటారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనము గబగబా అన్ని ఒకేసారి వెయ్యం కదా. ఏం చేస్తాం? మనము తెలిసిన విషయమే మనకు కదా, ఏరుకుంటాం మంచి 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 కదా, మంచి మంచి అన్ని ఏరుకుంటాం. దానిని ఏర్పరచుకోవడము అంటారు. కాబట్టి ఏర్పరచుకోవడం అంటే అందరినీ కాదు, అందరిలో కొందరిని. అర్థమైందండి? అందరిలో కొందరిని. అంతెందుకండి, మరి పాత నిబంధనలో మనము ఇశ్రాయేలును గూర్చి చెప్పుకోవచ్చు కదా. అప్పట్లో మరి దాదాపు 6-7 రకాల జనాంగాలు ఉన్నారు కదా. ఎవరెవరు పాత నిబంధనలో? పెరజ్జీయులని, అమోరీయులని, పెరజ్జీయులు కదా. అప్పట్లో మరి అన్ని రకాల జనాంగాలు ఉన్నాయి భూమి మీద. అయితే అన్ని రకాల జనాంగములను దేవుడు ఏర్పరచుకోలేదు, కానీ కేవలం ఇశ్రాయేలీయులను మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. ప్రత్యేకంగా అందరిని ఏర్పరచుకోలేదు. ఎన్నో జనాంగాలు ఉన్నాయి అప్పటికి ప్రియులారా. కానీ ఇశ్రాయేలును మాత్రమే ఆయన ఏర్పరచుకున్నాడండి. అలాగే ఈ క్రొత్త నిబంధనలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుంచి అండి? లోకములో నుండి. అంటే లోకాన్ని ఎంతటినీ కాదు. లోకం అంటే మనుషులే కదా, మనుషులే కదా. కాబట్టి లోకాన్ని అంతటినీ ఆయన ఏర్పరచుకోలేదు, కానీ లోకములో నుండి కొంతమందిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటులో మనము ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నిర్ణయించడము అనేది అది ఒక మాట కదా. నిర్ణయించడము, ఏర్పరచడము, స్వీకరించడము. దేవునికి స్తోత్రం కదా. ఆ 3 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. తండ్రి అయిన దేవుని చేత ఈ 3 ఆశీర్వాదాలు మనము పొందుకున్నాం. దేవునికి స్తోత్రం కలదు. అదే 3వ వచనంలో పౌలు అంటాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన మనకు అనుగ్రహించెను. జరిగిపోయింది, ఇది ఇచ్చేశాడు మనకు కదా. ఇచ్చును కాదు కానీ అనుగ్రహించెను. ఇది భూతకాలము, జరిగిపోయిన కాలము. దేవుడు మనకి ఇచ్చేశాడండి. ప్రియులారా. 3 ఆశీర్వాదాలు కదా. మరి యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలను గూర్చి ప్రియులారా మనం ఈ పాఠ్య భాగములోనే చూద్దాం. 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఆ ప్రియుడు అంటే యేసుక్రీస్తు, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా అది దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదమును గూర్చి ఈ 7వ వచనములో మనము చూడవచ్చు ప్రియులారా. విమోచనము కదా, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఏమండి? విమోచన, క్షమాపణ అనేది క్రీస్తు ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం. విమోచన. ఆ విమోచన, క్షమాపణ అనేది మరి దేని ద్వారా కలిగింది, ఎలా కలిగింది అంటే పౌలు చెప్తున్నాడు, ఆయన
రక్తము వలన. హల్లెలూయా కదండి. ఆయన రక్తము వలన, యేసుక్రీస్తు రక్తము వలన మనకు విమోచన, క్షమాపణ కదండి. ఎంత గొప్ప విషయం కదా ప్రియులారా. మనం విమోచించబడ్డామండి, విమోచించబడ్డాము, మనము క్షమించబడ్డాము కదా. అసలు యేసుక్రీస్తు ఆయన రక్తాన్ని చిందించిందే దానికోసం. దేనికోసం తెలుసా? క్షమాపణ కోసం కదా. అందుకే ఆయన ఒక పాత్రను చేత పట్టుకొని ఏమన్నాడు? ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుతున్న నా రక్తము అన్నాడు యేసయ్య కదా. కాబట్టి యేసుక్రీస్తు రక్తము చిందించుటలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్షమాపణ కొరకే, మన పాపాలు క్షమించుట కొరకే ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే యేసు ప్రభు మాటల్లోనే చెప్పాడు కదా, పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుతున్న నా రక్తము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచన, క్షమాపణ అనేది యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదము, మనకు కలిగిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అలాగే ముగిస్తాను నేను. 8, 9 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తమును గూర్చిన మర్మమును ఆయన మనకు, అది అది ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, తెలియజేసి చాలండి. దేవునికి స్తుతి కలుగును గాక కదా. మూడవది ఏంటంటే తన చిత్తమును గూర్చిన కదా, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియ చేశాడంట. దేవునికి స్తోత్రం. దాన్ని అండర్లైన్ కావాల్సింటే చేసుకోండి. తన చిత్తమును గూర్చిన మర్మమును కదా, తన చిత్తమును గూర్చిన మర్మమును ఆయన మనకు మర్మాన్ని తెలియజేసాడట మనకు. సీక్రెట్ కదా, మిస్టరీ అంటారు. సీక్రెట్ అనగా రహస్యం. ఆ రహస్యాన్ని యేసుక్రీస్తు మనకు తెలియజేశాడట ప్రియులారా కదా. తన చిత్తమును గూర్చిన మర్మాన్ని మనకు ఆయన తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇంకొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసి 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము ఏర్పరచెను. చాలండి. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. స్వాస్థ్యము ఏర్పరచెను. స్వాస్థ్యము ఏర్పరచెను. రెండు దాని దగ్గర 2 అని అంకె వేసింది. కింద ఏముంది? పరలోక మనకొక స్వాస్థ్యము ఏర్పరచారు. ఎవరు ఏర్పరిచారు? యేసుక్రీస్తే కదా. ఒకటి విమోచన, క్షమాపణ. మూడవది తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేశాడు. తర్వాత మనకొక స్వాస్థ్యమును ఏర్పరిచాడు. ఇవన్నీ యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అర్థమైందండి? స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి కదా. స్వాస్థ్యము అంటే ఆస్తి, ప్రాపర్టీ. ఏంటి ఆ ప్రాపర్టీ? ఏమిటి ఆ ఆస్తి? మనం ముందుగానే చెప్పుకున్నాం, ఈ లోక సంబంధమైన ఆస్తి కాదు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు. ఏంటండి యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఆస్తి? ఆ స్వాస్థ్యం ఏంది? ఆ స్వాస్థ్యము ఏంటి అంటే ప్రియులారా,
పత్రికలో చెప్తాడు కదా, దేవునికి స్తుతి కలుగును గాక. హెబ్రీ పత్రికలో ఏం చెప్తాడంటే, ఎస్ చదువు, చదువు. ఉమ్, ఉమ్, ఓకే. ఇక్కడ ఏమంటున్నాడు, రక్షణ అనే స్వాస్థ్యము పొందబోవు వారికి. ఇంతకు ఎవరి రక్షణ అనే స్వాస్థ్యం పొందేవారు ఎవరండి? మనమే కదమ్మా. ఎంత మంచి మాటలు కదా. ఆ రక్షణ అనే స్వాస్థ్యం పొందబోయేది మనమే ప్రియులారా, మనమే. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, రక్షణ అనే స్వాస్థ్యము. కాబట్టి స్వాస్థ్యాన్ని ఏర్పరిచాడట యేసు ప్రభు, మనకు స్వాస్థ్యమునిచ్చాడట ప్రియులారా. దీన్ని బట్టి మనము అతిశయించాలి కదా. ఈ లోక సంబంధమైన స్వాస్థ్యమును గూర్చి కాదు. చాలా మంది ఈ లోక సంబంధమైన ఆస్తి పాస్తులను గూర్చి అతిశయిస్తూ ఉంటారు. నాకు ఇంత పొలం ఉంది, నాకు ఇన్ని మిద్దెలు ఉన్నాయి, అవి ఏం లాభం ఉంటే చెప్పు. నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు పరలోకం పోలేవు కదా. ఎన్ని స్వాస్థ్యాలు పెట్టుకొని కదా, ఇన్ని స్వాస్థ్యాలు పెట్టుకొని నీకు రక్షణ అనే స్వాస్థ్యం లేకపోతే నువ్వు పరలోకం చేరలేవు కదా. ప్రియులారా, మనకి ఈ లోక సంబంధమైన స్వాస్థ్యములు లేకపోయినా యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకిచ్చిన స్వాస్థ్యం ఏంటంటే రక్షణ అనే స్వాస్థ్యం. హల్లెలూయా. అదే మనకు ఒక స్వాస్థ్యం అండి కదా. చాలు మనకు ప్రియులారా. ఆ స్వాస్థ్యమును మనము సంపాదించుకున్నాం, ఆ స్వాస్థ్యాన్ని పొందుకున్నాం. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా పొందుకున్నాం ప్రియులారా. యేసు క్రీస్తు మనకు ఏర్పరిచాడు, యేసు క్రీస్తు మనకి ఇచ్చాడు దానిని. ఈనాడు ఈ రక్షణ అనే స్వాస్థ్యము చాలా మందికి లేదు ప్రియులారా, లేదు కదా. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చాలా మందికి లేదు ప్రియులారా. చాలా ప్రాముఖ్యమైన ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం కలిగి ఉండాలా ప్రియులారా. కాబట్టి వీటిని యేసు ప్రభు మనకి ఇచ్చాడండి, మనకిచ్చాడు. ఏమిచ్చాడు? మరలా చెప్పుకుందాం ప్రియులారా. విమోచన, క్షమాపణ, తన చిత్తమును గూర్చిన మర్మమును ఆయన మనకు తెలియజేయడం. 4వది స్వాస్థ్యం ఇచ్చాడు. రక్షణ అనే స్వాస్థ్యమును మనకిచ్చాడు ఆయన ప్రియులారా. ఈ 4 యేసు ప్రభు ద్వారా మనకు కలిగినాయి. తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం గురించి చెప్పుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. అది 13వ అధ్యాయంలో 13వ వచనం. మీరును సత్యవాక్యమును అదండి, ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇది ఆ పరిశుద్ధాత్మ మనకిచ్చిన ఆశీర్వాదం. ఏం చేసామంటే మనము ముద్రించబడ్డాము. దేని చేత ముద్రించబడ్డాం? ఆత్మ చేత ముద్ర వేసాడనమాట మనకు కదా. మనకు తెలుసు ముద్ర అంటే పోస్ట్ ఆఫీసులో ముద్రలు వేస్తూ ఉంటారు ఏమండి. ఈ లెటర్స్ మీద అలాగే కొన్ని వాటి మీద ఏం చేస్తారండి, ముద్రలు వేస్తూ ఉంటారు కదా. అలాగే ఆయన మనకు ఒక ముద్ర వేశాడండి, పరిశుద్ధాత్మ అనే ముద్ర. ఎంత చక్కని మాటలు ప్రియులారా. పరిశుద్ధాత్మ చేత మీరు ఏం చేశా అంటున్నాడు పౌలు, ముద్రించబడితిరి. పరిశుద్ధాత్మ ముద్ర మనందరి మీద ఉన్నది, ముద్రించాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి అంటే మనము ఆయనకు చెందిన వారము అని కదా. ముద్రించడం అంటే, ముద్ర వేయడం అంటే ఏంటి? మనము ఆయనకు చెందిన వారం. పరిశుద్ధాత్మ ముద్ర కదా. దాని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, మనకు సమయం లేదు కనుక ముందుకు సాగుదాం. అలాగే 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. రెండవది
సంచకరువుగా ఉన్నాడు. ఆత్మచేత మనము ముద్రించబడ్డాము. రెండవది, ఈ ఆత్మనే మనకు ఏమై ఉన్నాడట? సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే ఇంగ్లీష్లో అడ్వాన్స్ కదండి. సంచకరువు అడ్వాన్స్గా అంటే యేసు ప్రభు ఆత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు, అంటే అడ్వాన్స్గా ఇచ్చాడు మనకు కదా. దేనికి ఇచ్చాడు ఆయన సంచకరువుగా అంటే? ఆయన తిరిగి రెండవసారి రాబోతున్నాను అనడానికి గుర్తుగా కదండి. గుర్తుగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనతో ఎవరున్నారండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనకు సంచకరువుగా ఉన్నాడు. నిజంగా దేవుడు ఎంత మంచి దేవుడు అండి ప్రియులారా కదా. అందుకే యేసయ్య అన్నాడు, నేను మిమ్మును అనాథలనగా విడవనయ్యా కదా. యేసు ప్రభు మరి తండ్రి యొద్దకు వెళ్ళే సమయంలో ఆయన శిష్యులందరూ కూడా ఎలా ఉన్నారంటే దిగులుతో ఉన్నారు కదా. మనకు తెలుసు యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేని అవసరం లేదు. యేసు ప్రభు మరి వారి యొక్క హృదయాలను ఎరిగిన వాడై ఏమన్నాడంటే, మీ హృదయములను కలవరపడనివద్దయ్యా, కలవరపడనివద్దు. ఎందుకు కలవరపడుతున్నారు మీరు? ఎందుకు దిగులు చెందుతున్నారు? ఎందుకు మీరు దిగులుగా ఉన్నారు? ఎందుకు మీరు భయపడుతూ ఉన్నారు? నేను వెళ్ళాలి. నేను వెళ్తే ఆదరణకర్త మీ ఎద్దకు వస్తాడు. నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనము. నేను వెళితే ఆదరణకర్త మీ ఎద్దకు పంపిస్తాను అని చెప్పాడు ప్రభు కదా. దేవునికి ఇస్తాం. కాబట్టి ప్రభుపై తండ్రి యొద్దకు వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు మరి పెంతెకోస్తు దినాన దిగి వచ్చాడు కదా, సంఘం మీదికి దిగి వచ్చాడు. మనకు తెలుసు, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో జరిగింది కదా. పరిశుద్ధాత్ముడు సంఘం మీదికి, ఈ భూమి మీదికి ఆయన దిగి వచ్చాడు. ఆ 120 మంది ఆ మేడగదిలో మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పెంతెకోస్తు దినాన అనగా 50వ దినాన మరి పరిశుద్ధాత్ముడు వారి మీదికి దిగి వచ్చాడు. అగ్ని జ్వాలల వలె కదా, విభాగింపబడినట్టుగా వారి మీదికి దిగి వచ్చాడు. అది మొదలుకొని ఇప్పటి నుండి పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఈయన ఎంతవరకు ఉంటాడు అంటే యేసు ప్రభు రెండవసారి వచ్చేంత వరకు ఈ భూమి మీదనే ఉంటాడు పరిశుద్ధాత్ముడు. అంటే రెండవసారి వస్తాను అనడానికి గుర్తు ఏంటంటే పరిశుద్ధాత్ముడే. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన మనకు సంచకరువుగా ఇచ్చాడు. ఆయన మనతో ఉంటాడు కదా. ఆయన మనతో ఉంటాడు, మన మధ్యలో ఉంటాడు ప్రభు వచ్చేంత వరకు. యేసు ప్రభు రెండవసారి వచ్చేంత వరకు మనకు గుర్తు ఏంటంటే, మనకు ఆధారం ఏమిటి అంటే పరిశుద్ధాత్ముడే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముని ద్వారా మనకు 2 ఆశీర్వాదాలు ఏంటంటే, ఆత్మచేత ముద్రించబడ్డాము, ఆ ఆత్మ మనకు సంచకరువుగా ఉన్నాడు. ఇవండి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. కాబట్టి ఈ ఆశీర్వాదాలు ముఖ్యంగా మనము సంపాదించుకోవాలి, వీటిని మనం పొందుకోవాలి. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని నుండి. ఇవి ఆయన మనకు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అలాంటి ఆశీర్వాదాలు పొంది ప్రభువులో మనం ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.